కేటీఆర్ రాకముందు సిరిసిల్లలో నేతల ఆత్మహత్యలు బాగా ఉంటుండని చెప్పిండ్రు. నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే నేత కార్మికులు చచ్చిపోతున్నారు అంటున్నా. ఎందుకంటే ఆ రోజు కార్గిల్ లేకుల శవాలుండే, ఇప్పుడు మన ఇంట్లో మనం చచ్చిపోయిన శవాలు తిరిగి బతుకుతున్నాము. ఇది అందరూ గ్రహించాలి. ఓటు మనది, ఈ సిరిసిల్ల మనది. ఎవడో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెత్తనం చెలాయిస్తుంటే మనం ఏమన్నా చేతగాని దద్దాల మామ పౌరుషం లేదా మనకు? ఎంతకాలం బానిసలుగా బతుకుతాం? ఇలా చాలా మంది అంటారు కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల అభివృద్ధి చెందిన అంటారు. నేను మాత్రం అభివృద్ధి చెందినడం లేదు, సర్వనాశనం అవుతున్నది. ఇది వాస్తవం చెబుతున్నా. కేటీఆర్ అనేవాడు ఒక బాహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా? మాకు లేదా బతుకమ్మ చీరల వల్ల ఎంతమంది నేతలు రోడ్డు మీద పడ్డారు మాకు లేదా? ఎంతమంది నేతమ్మ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారు మాకు లేదా? అక్కడ కొండలక్ష్మి బాబు చెప్పే విగ్రహం ఉందండి. 5 ఏళ్ళు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వని ఒక నియంత సిరిసిల్ల పద్మశాలిని ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మీ గుండెల మీద చేతి పెట్టుకుని ఆలోచించండి.